ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడనైన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్యనైనా నీకే ఘనత, నీకే ప్రభువా నాయన, నీకే వేలాది వందనాలయ్యా. మరొక నూతన దినం ప్రభువా, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయం నాయన బట్టి అందును బట్టి నీకు వందనాలు. కేవలం నీ కృప, కేవలం నీ ప్రేమ ప్రభువా, నీకు వందనాలు. ఇంత మంచి ఆనందం, ఇంత మంచి సంతోషం, నిన్ను స్తుతించే ధన్యత నైనా ప్రభువా, నిన్ను పొగిడే నైనా కృప నువ్వు మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు వేలాది ఉందా. ఇగోనైనా ఇంతవరకు పాటల్లో, అనేకమైన సాక్ష్యాల్లో, నన్ను ఆరాధనలో నీ కృప ఉంచు. అందును బట్టి నీకు వందనాలు. ఇగో నా తండ్రి, నా ఈ వాక్య సందేశంలో అయ్యా నీ మాటలు ప్రభా నువ్వు మాకు అందింప చేయమని నన్ను మా అందరి హృదయాల్లో ప్రభా తగిన ప్రభా శ్రద్ధాశక్తి కలిగే హృదయము దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన దినం చూసామంటే మనం గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన అచీవ్మెంట్స్ కానీ, మన రికార్డ్స్ కానీ ఏమి లేవు, కానీ కేవలం ఆయన కృప వలన మాత్రమేనని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. అయితే మనం కీర్తనల గ్రంథంలో మనం యాత్రా కీర్తనలో మనం కొనసాగించుకుంటున్నాం. 124 వరకు మనం గత వారం మనం చెప్పుకున్నాం. ప్రతి శుక్రవారం కూడా మొత్తం యాత్రా కీర్తనలు 17 ఉంటాయండి. 120 నుంచి 134 వరకు. ఈ యాత్రా కీర్తన ప్రతిదీ కూడా, ఈ 15 కీర్తనలు కూడా అటు ఆదికాండం నుంచి ఇటు ప్రకటన వరకు ప్రతిదీ లింకప్ అయి ఉన్న కీర్తనలు, యాత్రా కీర్తనలు. ఈ యాత్రా కీర్తనలు మానవ యొక్క బ్రతుకులో ఉండే కష్టాలను, నష్టాలను, మనం చేసే పాపాలను, శాపాలను ఇవి ఓవరైట్ చేసి లేదంటే తప్పించుకునే మార్గం ఏ విధంగా ఉంటుంది, అనగా తప్పిపోయిన మానవుడు మరలా దేవుని ఏ విధంగా చేరుకోగలడు, అలాగే ఈ లోకంలో అనుభవిస్తున్న బాధలు, వేదనలు, రోదనలు వాటి నుంచి ఎలా విడుదల పొందాలి అనేవి అనేకమైన మూల పాఠాలను నేర్పించే కీర్తనలు ఈ యాత్రా కీర్తనలు. మొత్తం 15 ఉంటాయండి. అవన్నీ కూడా ఉపోద్ఘాతం, అన్ని కూడా చాలా అంత ముందుగా వివరించుకున్నాం. ఇది అప్పటికి ఎన్ని శ్రమలున్నా ఆరాధన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక స్థిరమైన మనసు ఉండాలి, ఒక స్థిరపడే మంచి హృదయం కలిగి ఉండాలి. ఈ ఇస్రాయేల్ ప్రజలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యాత్రా కీర్తనలో ఉండే పరిస్థితులు సమాధానం లేని పరిస్థితులు ఉన్నారు. విచ్చలవిడితనంతో ఎవరికి వారి కుటుంబాలుగా కల్లోలు యొక్క మనసులతో ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడి నియమానికి పాటించాలి. సంవత్సరానికి 3 సార్లు సమూహంగా ఫ్యామిలీస్తో, కుటుంబాలతో యెరూషలేము మందిరంపై ఉన్న కొండపై ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చెయ్యాలి అనేది దేవుని నియమములను పాటించే విధానం కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ యాత్రా కీర్తనలో మన యొక్క జీవితంలో చెప్పాను కదా ముందుగా, తప్పిపోయిన స్థితి నుంచి, ఈ కష్ట నష్టం స్థితి నుంచి దేవుని వైపు తిరుగుట ఎలా అనేది కూడా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ 125 అని గత వారం 124 మనం వివరించుకున్నాం, ధ్యానించుకున్నాం. 125 కీర్తన ఇప్పుడు మనం చూసుకుందాం. ఎవరైనా మొదటి వచనం చదువుతారండి? యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ఆమేన్. చాలు, థ్యాంక్ యూ గారు. చూడండి, ఈ 125 కీర్తనలోని మొత్తం 5 వచనాలు ఉన్నాయండి. ఈ 5 వచనాలు కూడా మొదటి వచనంతోనే మెయిన్ హెడ్డింగ్ యెహోవాయందు నమ్మించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. చూడండి, మూడవ వచనంలోని నీతిమంతులు అనే పదం మనం చూడగలము. 4వ వచనంలోని మంచివారు అని చూడగలము. 4bలోని యథార్థ హృదయం, నిజాయితీ మనం చూడగలం. చూడండి, ఇక్కడ చాలా గమనించవలసింది చాలా ఉందని చదువుకొని వెళ్ళిపోతే మనము ఏదో పైన మనం చూసుకోగలుగుతాం, కానీ లోతైన మర్మాన్ని మనం ఎరగలేము. ముందుగా యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు. సియోను అనే మాటను మనందరికీ తెలుసు. కీర్తనకారుడు ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే, దూర దృష్టితో వారి భవిష్యత్తును వెతికేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా
కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. సియోను కొండ దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే ఆ పక్కనే ఉన్న 128:5లో మనం చూసుకున్నట్లయితే, సియోన్‌లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ పక్కనే 128:5 సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అంటే మన పునాది, మన ఆధారం ఎక్కడ ఉండాలంటే సియోను. అంటే దేవుని సన్నిధి వైపు, దేవుని వాక్యం వైపు ఎప్పుడైతే మనం కట్టుకుంటామో, అప్పుడు మన పునాది సరిగా ఉంటే జీవితమంతా మన ఆశాభావం, ఆనందం, ఆశ్చర్యం అంతా ప్రభువు యొక్క సన్నిధితో నిండుకోగలుగుతుంది అనే మాటను మనం గమనించవచ్చు. అలాగే ఈ ఈ నమ్మిక ఇంచువారు అనే మాటను మనం ఈ దినం యొక్క ప్రధానమైన అంశమండి, వాక్యాంశము. నమ్మిక ఇంచువారు కదలిక నిత్యము సియోను కొండవలె ఉందురు. ఓకే. అయితే ఎవరు పడితే వారు కాదని కింద వచనాల్లో మనకి కనబడుతుంది. ఎవరు పడితే వారు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలిక నిత్యము సియోను కొండవలె ఉందురు. ఎవరికి పడితే వారికి చెందిన మాట కాదు. కిందన కొన్ని క్వాలిటీస్ అక్కడ మనం చూస్తుంటాం. ఈ క్వాలిటీస్ గురించి ఈ దినం మనం ఈ కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా మనం ఆలోచించిన అవసరం చాలా ఉంది. చూడండి, నీతిమంతులు పాపం చేయుట తమ చేతులు చాపకుండా, 3వ వచనం చదువుతున్నానండి. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శాస్త్రం మీద ఉండును. 3వ వచనంలో నీతిమంతులు, 4వ వచనంలో మంచివారు యథార్థ హృదయం. ఈ 3 క్వాలిటీస్ లేకుండా పైది అసాధ్యం అనే మాటను ఈ కీర్తనలో మనం గమనించవచ్చండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సాధారణంగా మనం కలిగి ఉన్నవి నమ్మిక ఉంచితే మనకు ఇంకా ఫలితాలు, మన రిజల్ట్ ఈ విధంగా మనలో క్వాలిటీస్ అభివృద్ధి పెరగాలంటే న్యాయము, మంచితనం, నిజాయితీ ఇవన్నీ దేవునిలో నిజమైన విశ్వాసం వల్ల కలిగే ఫలాలు. చూడండి, నమ్మిక మాత్రమే ఉంచితే, విశ్వాసం మాత్రమే ఉంచితే ఈ కింద ఈ 3 లేకపోతే అది వ్యర్థము అని కీర్తన ద్వారా మనకి తెలియపరుస్తున్నది. చూడండి, సింపుల్‌గా ఒక హెడ్డింగ్ మనం చూసుకుంటే మనం మోసపోతాం. దాని కింద ఇక వచనాలు కూడా మనం మన జీవితంలో మనం గమనించుకున్నట్లయితే ఆ 3 మనలో నిజంగా ఉన్నాయా లేవా అనేది దాని మీద ఆధారపడుతుంది. ఆ మూడిట్ల మీదే దేవుని మీద నమ్మకం విజయం వైపు, విశ్వాసం వైపు తీసుకెళ్తుందనే గమనిక మనం ఆలోచించదగిన ఎంతైనా ఉంది. అయితే చూడండి, ఈ నమ్మకం చెప్పాను కదా, మొదటగా నమ్మకం యెహోవా యందు నమ్మకం ఉంచడం ద్వారా గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం. అలాగే ఈ 3 క్వాలిటీస్తోని మనం నమ్మకం ఉంచాలి. ఈ నమ్మకమే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. 1 దినవృత్తాంతము 5:20 అక్కడ వచనంలో మనం గమనించుకున్నట్లయితే, సమయం తక్కువగా ఉంది కాబట్టి రిఫరెన్స్ మనం చదువుకోవట్లేదు. 1 దినవృత్తాంతము 5:20 వచనం. అందులో చూసుకున్నట్లయితే చూడండి, మన యొక్క ఒక మానవ బ్రతుకులో మనం వెళ్ళిపోయేటప్పుడు మన నైపుణ్యాలు, మన ఆయుధాలు, మన యుద్ధ నైపుణ్యాలు కాక దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా ఆయనకి మొర్రపెట్టుట చేత గొప్ప విజయాన్ని ఆ వచనంలో అక్కడ దేవుని బిడ్డలు పొందుకోవడం జరిగింది. అలాగే మనం కూడా మన యొక్క బలం గాని, మన శక్తి చేత కాదు కానీ మన యొక్క తెలివితేటల వల్ల, మన నాలెడ్జ్, మన జ్ఞానం వల్ల బట్టి కాదు కానీ దేవుని యందు నమ్మకం ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే మనము సమస్తము సాధించగలము. ఈ లోకంలో ఉండే ఎటువంటి మొట్టమొదటిగా క్రైస్తవ జీవితమే నమ్మకం ద్వారా కొనసాగించారు. అసలు బైబిల్ చదవటమే ఏంటి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడా, ఇటు ఇరుగు గోడలు పడిపోయా, ఇవన్నీ నమ్మటానికి ఏమి కానీ ముందుగా ఆ మాట, అసలు బైబిల్ గ్రంథాన్ని మనం చదవడం, ధ్యానం చేయడం అంటే మొట్టమొదటిగా ప్రమాణం, పునాది ఏంటంటే నమ్మకం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. అలాగే ఈ నమ్మకం ద్వారా వెళ్ళే ఫలాలు చూడాలంటే ఆ 3 క్వాలిటీస్ ఉండాలి. అయితే ఇప్పుడు మనం వివరించుకోబోయే విషయం ఏంటంటే,
ఈ నమ్మకం మన విజయము, మన రిజల్ట్, మన ఫలితాలు ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే. జకరియా 4:6 ఎవరైనా చదువుతారండి? జకరియా 4:6. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారా? చదువుతానండి. జకరియా గ్రంథము 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాయేలు నాకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. చాలండి. చూడండి, మన జీవితంలో కూడా కొన్ని మన సొంత ప్రయత్నాల ద్వారా మనం విఫలమైపోతాం. మన అజ్ఞానం ద్వారా మనం విఫలమైపోతాం. మన యొక్క పేరు ప్రఖ్యాతులు పలుకుబడి, మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మనకున్న ఈ యొక్క భౌతిక పరం ఏది కూడా మనల్ని విజయం వైపు చేజార్చజాలదు. కానీ దేవాది దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మనం అనుకున్న విజయం కంటే ఉన్నతమైన విజయం వైపు మనం వెళ్ళే మార్గాన్ని మనం చూడవచ్చు, అనుభవించవచ్చు. దీని ద్వారా అంటే కేవలము ఆయన ఆత్మ కార్యము, అంటే ఆయన కృప ద్వారా కలిగే, ఆయన యొక్క ప్రేమ ద్వారా కలిగే కార్యము దేని ద్వారా కలుగుతుందంటే ఆయన మీద ఉంచే నమ్మకము. ఆ నమ్మకంతో అలా 3 క్వాలిటీస్ మాత్రం మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి. ఏ 3 క్వాలిటీస్ అంటే న్యాయం ఉండాలి, మంచితనం ఉండాలి, నిజాయితీ అంటే యథార్థత ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ లేకుండా ఓన్లీ నమ్మకం ఉంటే మాత్రం ఎటువంటి ఫలితం, ఎటువంటి రిజల్ట్, ఎటువంటి విజయం మనం చూడలేం. లాస్ట్కి ఎందులోకి వెళ్ళిపోతాం అంటే 5వ వచనం తర్వాత వివరించుకోండి. దానికి మనం చెందిపోతాం ఆ 3 లేకపోతే. అయితే చూడండి, ఈ జకరియా 4:6లో మనం చూసుకున్నట్లయితే మనం కలిగి ఉన్నది ఏది కూడా ఈ లోకంలో, ఈ భౌతికపరం ఏది కూడా మన అభివృద్ధికి మన కారణం కాదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న మన మీట్లో ఉన్న మీ పరిచర్లు కావచ్చు, మన కుటుంబ యొక్క అభివృద్ధి కావచ్చు, ఏదైనా సరే ఆయన ద్వారానే మాత్రం జరుగుతుందనేది మాత్రం మనం గమనించుకోవాలి. అలాగే చూడండి, వీళ్ళైతే ఇప్పుడు నిస్సహాయ స్థితిలోని ఈ కీర్తనలు రాయడం జరిగింది. చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, యాత్రా ప్రయాణం చేస్తున్నారు, యెరూషలేము కొండ మీద ఉన్న దేవుని మందిరం వైపు వెళ్తున్నారు. 2700 పడుగులు చాలా ద్వారాన వారు ప్రయాణం చేస్తుండగా వారి ఈ యాత్రలో స్తుతి జరుగుతుంది, కృతజ్ఞత జరుగుతుంది. దేవుని మీద ఆధారపడడం ఏ విధంగా ఉంటుందో కూడా మనం వీరి ద్వారా మనం గమనించవచ్చు. వారు యెహోవా యందు నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మన యొక్క విజయమునకు, మనకు విడుదలకు కారణము అనే మాటను మనం గమనించవచ్చు. అయితే ఆయన ద్వారా, నమ్మకం ద్వారా మనం చెయ్యలేనిది చేపిస్తుంది, మనలో అసాధ్యమైనది సాధ్యం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మాటలు ఆనందంలో, సంతోషంలో, సమాధానం పలికే మాటలు కాదు, చాలా బాధలో ఉన్న మాటలు. అప్పటికీ కొన్ని శ్రమల్లో వాళ్ళు వెళ్తున్నారు, అప్పటికి కొన్ని బాధల్లో వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వారిని ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎటువంటి యొక్క హృదయం, ఎటువంటి మనస్సు చూడండి. అంటే ఒక మానవుని యొక్క బ్రతుకును దేవుని వైపు ఏ విధంగా తీసుకెళ్తుందో వివరించే యాత్రా కీర్తన. ఈ మాట ఆనందంలో, సంతోషంలో, సమాధానం పలికే మాట కాదు. అప్పటికి కొన్ని శ్రమల్లో వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ ఇజ్రాయేల్ అనేకమైన దేవునికి వ్యతిరేకమైన ప్రజల మధ్యలో నుంచి బయలుదేరుతున్నారు. దేవునికి లోబడి, ఆయన వాక్యమునకు లోబడి, ఎందుకంటే ఆయన ఆజ్ఞకు లోబడి సమూహంగా వెళ్ళాలి, కలిసికట్టుగా భార్య పిల్లలతో వెళ్ళాలి, ఈ దేవుని వాక్యం వినాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి అనేక నియమంతో వారు బయలుదేరుచున్నగా ఈ మాట పలుకుతున్నారు. ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారానే మన యొక్క ప్రతి దానికి విడుదల. ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారానే మన జీవితానికి సమాధానం. లాస్ట్ ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండునుగా లాస్ట్ లో ఉంటది, మన జీవితాలకి సమాధానం. ఇటువంటి పరిస్థితుల్లో వారి పలికే మాట అంటే వారి నమ్మకం అంతా ఇప్పుడు దేని మీద అంటే దేవుని మీదే అని మనకి కనబడుతుంది. వారి సొంత నైపుణ్యాలు కానీ, వారి సొంత ఆలోచనలు కానీ, వారి సొంత జ్ఞానాన్ని కానీ ఏది కూడా పనికిరాదు. ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారానే మనము మన జీవితాన్ని తిరిగి మన సమాధానంలో మనం తీసుకోగలుగుతున్నాం. మరలా మన యొక్క పరిస్థితులన్నీ మారుతాయి అనే మాటను ఈ ఫస్ట్ వర్డ్ లో మనం చూడవచ్చు.
ఈ ఈ యొక్క మొదటి వచనమే మిగతా 5 వచనాలకి లింక్ అయిపోయిందండి. అలాగే దేవుని మీద నమ్మకం ఎంతటికి విజయానికి ఈ అది జర్నీ ఎంతవరకు తీసుకెళ్తదో ఒకసారి మనం ముందుకెళ్ళిపోదాం. 2 కొరింథీ 12 అధ్యాయము 9, 10లో పౌలు భక్తుడు రాసిన మాట అందరికి తెలిసిన వాక్యం కాబట్టి చెప్పుకెళ్ళిపోతాను. సమయం కొద్ది నిమిషాలు ఉంది కాబట్టి. 2 కొరింథీ 12 అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. నా కృప నీకు చాలును పౌలుతో పలికిన మాట చూడండి. అంటే మన వారు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ వారి బలహీనతను గమనించారు. వారు ఫస్ట్ మన బలహీనతను మనం గమనించకపోతే దేవాది దేవుని యొక్క సహాయం యొక్క విలువేంటో మనకు తెలియదు, ఆధారపడడం కూడా మనకు తెలియదు. మనం బలహీనతను మనం గమనించాలి. మన బలహీనతను మనం స్వీకరించి ఐఆమ్ ఎంప్టీ, నేనేమీ కాదు, మొత్తం అసలు మనం ఏమీ కాదు అని అనుకున్నప్పుడు నిజంగా బలహీనమని అయ్యేటప్పుడే ఆయన బలంతో మనల్ని పీల్చేస్తాడు. మనం ఈ భౌతికపరమైన ప్రతిదీ ఆశలు, ఆలోచనలు మనలో ఉన్నంత వరకు కూడా ఆయన యొక్క బలము మనలో పనిచేయదండి. ఆయన కృప మనలో పనిచేయదు. ఈ లోకంలో మనం ఏమీ కాము, ఈ లోకంలో మనం ఏమీ కాదు. ఎటువంటి సహాయం నాకు లేదు దేవా, నువ్వు తప్ప, ఇదిగో నీ మీదే నా నమ్మకం, నువ్వే నాకు విడుదల అని ఎప్పుడైతే మనం నిజంగా 100% ఆధారపడతామో ఖచ్చితంగా ఆయన యొక్క బల ప్రభావాలు మనలో పనిచేయడం జరుగుతుంది. పౌలు భక్తుడు ఈ మాటను తన యొక్క బలహీనత మీద ఆధారపడుతుండగా ముళ్ళు మీద ఇదిగో తను అడిగిందైతే ఇవ్వలేదు, కానీ అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని తను చూడగలిగాడు. కేవలం ఒక చిన్న బలహీనతను తీసివేయమని అడిగితే అది జరగలేదు, కానీ అంతకంటే రెట్టింపు శ్రేష్టమైన జీవితాన్ని పౌలు భక్తుడు అనుభవించడం జరిగింది. అలాగే మన బలహీనత మనం గమనించి ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, ఎప్పుడైతే ఆనుకుంటామో, ఎప్పుడైతే మనము నమ్ముకుంటామో, ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఖచ్చితంగా ఆయన బల ప్రభావాలు మనలో మన జీవితంలో జరగటం ప్రారంభం అవుతుంది. అంతవరకు కూడా ఆయన యొక్క శక్తి విలువేట మనకు తెలియదు. ఆయన కృప కూడా మనలో పని చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడు పనిచేస్తుంటే వారి బలహీనతలు వారు గమనించుకొని వారు పుంజుకుంటున్నారు. ఈ యెహోవా యందు నమ్మకం ఉంచడం ద్వారానే. అలాగే మన జీవితంలో కూడా మన బలహీనతను స్వీకరించి గమనించినట్లయితే ప్రభు మీద ఎప్పుడైతే 100% ఆధారపడతాం ఖచ్చితంగా మనం కూడా అంతటి విజయాన్ని మనం చూడగలం. ఆ వచనాలు అలాగ వచ్చినట్లయితే ఆ బాధలు ఉండేటప్పుడు, ఆ శ్రమలో ఉండేటప్పుడు చూసి ఊరుకునే దేవుడు కూడా మన దేవాదేవుడు కాదు. ఆ బాధల్లో కూడా అంటే విజయం వెంటనే వచ్చేది కదా, ఆ బాధల్లో కూడా భరించే శక్తిని 1 కొరింథీ 10:12లో ఉంటది. శోధన ఎంతైనా సరే మనం భరించదగినదే ఇస్తాడు, అంతకు మించింది మనకివ్వడు. మనకి ఎంత కష్టం నష్టం వచ్చినా ఆ మాటను మనం బయట చేసేయాలి. ఆ బాధను భరించే శక్తిని, ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ గొప్ప ఆధ్యాత్మిక విజయం మనం చూడగలుగుతాం. అలాగే ఎఫెసీ 6:10లో మనం చూడవచ్చు, ప్రభు ఆయన సమర్థత బల ప్రభావాల చేత బలాఢ్యులై ఉండి. చూడండి, మనం ఎందులో బలాఢ్యులై ఉండాలంటే ఆయనలో ఉన్న సమర్థత, ఆయనలో ఉండే కృప, ఆయన మీద ఆధారపడడం ద్వారా మన ఈ దినదినము అభివృద్ధి ఎందులో పెరగాలంటే ఈ లోకంలో ఉన్న దానికంటే, తాత్కాలికమైన ఉన్న దానికంటే శాశ్వతమైన బల ప్రభావాల చేత ఎటువంటి బల ప్రభావాలు అంటే ఆయన నుంచి వచ్చిన బల ప్రభావాల చేత మనం ఫిల్ చేయబడాలి. మన ఆత్మ నింపబడాలి. ప్రతి జనం కూడా మనకు ఆశపడాలి. చూడండి, ఇంతట ఎర్లీ మార్నింగ్ దేవుని దాసులు ధనరాజు గారు ప్రతి వారిని పాపం ఆయనకి ఏం లాభం అండి, అసలు ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా దేవుని బల ప్రభావాల చేత ఆయన నింపబడాలి. అనేక మంది ఆయన లేకపోయినా టైంకి రాకపోయినా అలా ఫోన్ చేస్తూనే ఉంటారు. మీట్లోకి పేరు కనబడిన వరకు ఫోన్ చేస్తూనే ఉంటారు. చూడండి, మన ఆశ, మన ప్రయాణము ఆయన బలము చేత నింపబడాలి. ఆయన బల ప్రభావాల చేత మనం నింపబడాలి. ఎప్పుడైతే ఆ దినం అది ప్రారంభం అయ్యిందో దినమంతి కూడా ఆ బలమే మనకు పనిచేస్తుంది. ఆయన నమ్మకం ఉంచడం ద్వారా వచ్చే బల ప్రభావమే మనకు పనిచేస్తుంది. ఎఫెసీ 1:19-21 అందులో మనం చూసుకున్నట్లయితే, తమ పట్ల ఎవరైతే నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే
దేవుని బిడ్డలు ఆయన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో కలిగే బల ప్రభావాలట అపరితమైనవి ఉన్నాయంట. అపరితమైన అపరిమితమైన ఆధిక్యత ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. ఆ బల ప్రభావమే దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా ఇదిగో నీ అయ్యా మీ ఏమీ లేమయ్యా, మీ ఎందుకు పనికిరానవయ్యా, మా వల్ల ఏమీ జరగదయ్యా. అది ఎప్పుడైతే మనం బలహీనతను గమనించుకొని దేవుని మీద ఆధారపడతాం, నీ మీద నమ్మకం ఉంచును, నీ మీదే ఆధారపడతాం, నీ మీద నమ్మకం ఉంచుతాను ఎప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎఫీసీ 1:19-20-21 మనం చూస్తున్నట్లయితే ఆయన పట్ల ఆయన మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో అటువంటి ప్రతి ఒక్కరు కూడా తన బల ప్రభావాలు అపరిమితమైన ఆధిక్యం ఎలాంటిదో మనం తనతో పాటు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనము అది తెలుసుకుంటాం, అనుభవిస్తామట. చూడండి, ఈ బల ప్రభావాలే ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా కలిగే ఈ బల ప్రభావాలే, ఈ బలమే, ఈ నమ్మకమే, ఈ విశ్వాసమే మొట్టమొదటిగా మనం క్రీస్తులో మనం గమనించవచ్చు. క్రీస్తులో మనం గమనించవచ్చు. ఏ విధంగా గమనించవచ్చు అంటే ఆ బల ప్రభావం చేతే ఆయన క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి పరమస్థలాల్లోకి తీసుకెళ్ళి తన కుడి ప్రక్కన కూర్చోబెట్టడం జరిగింది. చూడండి ఎంతట మహిమా ప్రభావంగా కలిగేది. ఈ లోకంలో సర్వాధిపత్యం కంటే, అధికారం కంటే, ఈ లోకంలో ఉన్న శక్తి కంటే, ప్రభుత్వాల కంటే, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఈ యుగంలో కానీ వచ్చే యుగంలో కానీ పేరుగాంచిన మరి దేనికంటే కూడా ఎంతో పైగా వాటన్నిటికంటే కూడా ఆయన ఎంతో పైగా హెచ్చించాడనే మాటను మనం ఈ వాక్యాల్లో మనం గమనించవచ్చు. ఆయన బల ప్రభావం ద్వారా ఈ లోకంలో ఉన్నదానికంటే హెచ్చైనది, ఆధిక్యమైనది ఏదైనా ఉన్నదంటే క్రీస్తును మరణంలో నుంచి సజీవంగా లేపి పరమస్థలాల్లో పరమందును ఆయన కుడి ప్రక్కను సింహాసనం మీద కూర్చునే విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన బల ప్రభావం ఎంతగా పనిచేస్తుందో మనం చూడవచ్చు అండి. క్రీస్తును మరణం నుంచి సజీవంగా లేపడం జరిగింది. శరీరంతో పరలోకంగా వెళ్ళడం మనం చూస్తుంటాం. ఈ విషయం మానవ చరిత్రలోకి వెళ్ళా దేవుని బల ప్రభావాల్లో ఎంతగా అమోఘంగా వెల్లడయ్యాయో మనం గమనించవచ్చు. ఇది కేవలం దేని ద్వారా అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే, ఆయన బల ప్రభావాలు మన జీవితాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఈ దినం గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎబ్రీ 1:3 ఒకసారి చదువుదామండి. ఎబ్రీ 1:3 ఎబ్రీ 1:3 ఎవరైనా చదివి వినిపిస్తారా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమైన ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుండగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆమేన్. చాలండి. ఈ సృష్టి కంటే, దాని శక్తుల కంటే, ప్రభుత్వాల కంటే అత్యున్నతంగా క్రీస్తు ఉన్న స్థలానికి వెళ్ళి తన తండ్రి సింహాసనం కూర్చునే విషయం చాలా గొప్పదండి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఏ మనిషికి కానీ, ఏ దేవదూతకు కానీ, ఒకప్పుడు జీవించేవారు కానీ, ఇప్పుడు జీవిస్తున్న వారు కానీ బల ప్రభావంలో, అధికారంలో, ఆయనకుండే బల ప్రభావాలు, అధికారంలో, మహిమలో, ఘనతలో కానీ ఏ విషయంలో కూడా యేసులో జరిగే కార్యానికి సాటి రానే రాదు. ఈ మాటను మనం గమనించవచ్చు. ఆయన్ని సజీవంగా లేపడం జరిగింది. సజీవంగా లేపిన క్రియ దేవుని బల ప్రభావాలే. అలాగే ఇప్పుడు మన కోసం పనిచేస్తున్నాయి, మన కోసం ఎదురు చూస్తున్న మాటను మనం గమనించవచ్చు. అది ఆయనలో పనిచేసిన బల ప్రభావాలు, క్రీస్తులో జరిగిన క్రీస్తును
మృతుల్లో నుంచి లేపిన యొక్క సజీవంగా లేపిన బల ప్రభావాలే ఈ దినము మీలో నాలో మన అందరిలో కూడా ఇంకా పని చేస్తున్నానే, ఇంకా పని చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడంటే ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే. ఆ నమ్మకంతో పాటు ఇంకా మిగతా 3 క్వాలిటీస్ కిందన చూసుకున్నాం కదండి. న్యాయము, మంచితనం, నిజాయితీ, అంటే అనగా యథార్థత. వీటితో పాటు ఆ పై వచ్చిన నమ్మకం ఉంచడం ద్వారా మనం మన బలహీనతను గమనించుకొని మనం ఎందుకు ఇంకా నేను పనికి రానయ్యా, నీ మీదే ఆధారపడుతున్నానయ్యా, నువ్వే నాకు ఆధారమయ్యా అనే నమ్మకం ఉంచడం ద్వారా ఎంతటి బల ప్రభావాలు మనలో పనిచేస్తున్న యొక్క మాటను మనం గమనించవచ్చు. అలాగే 125 మాట ఆ పక్కనే చూడండి, కింద వచనాలు. ఈ మూడు లేకుండా, ఈ 3 క్వాలిటీస్ లేకుండా నమ్మకం ఉంచితే మనం ఎట్టివారం అయిపోతామో, దేనికి చెందిన వారం అయిపోతామో ఒకసారి చూడండి. 125 వచనం. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చూడండి, పై 3 లేకుండా, అంటే న్యాయము, మంచితనం, యథార్థత లేకుండా ఎన్ని చేసినా ఎంత నమ్మకం ఉన్నా, మన ప్రయాణం ఏ విధంగా ఉన్నా అది నిష్ప్రయోజనము అనే మాటను మనం గమనించవచ్చు. ఇంతవరకు దేవుని యొక్క మహిమ ప్రభావంలో, దేవుని బల ప్రభావంలో ఎంత గొప్పవో, ఆయన మీద ఆధారపడితే ఎంతగా పొందుకుంటామో, ఎంత గొప్ప విజయం వైపు వెళ్తామో అనేది ఒక ఎత్తు అయితే, ఈ 3 లేకుండా దేవుని మీద ఎలా పడితే అలాగే ఆధారపడినట్లయితే ఏ కోవాకు చెందిన వారం అయితే, ఎటువంటి కోవాకు చెందిన వారంటే పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవునటండి. మత్తయి సువార్త 7:23 వచనంలోనే చూడండి, నీ నామం పేరట ఎన్ని చేయలేదయ్యా, నీ నామం పేరట దెయ్యాలను విడగొట్టం, రోగాలను బాగు చేసాం అని వారి దగ్గరికి వచ్చిన అక్కరం చేయవారులారా మీరెవరో పోండి, నేను ఎరగను అనే మాటను మనం గమనించవచ్చు. అలాగే మత్తయి సువార్త 25:11 వచనంలో మనం చూసుకున్నట్లయితే బుద్ధి లేని కన్యకులు చూడని అంతవరకు వారు ఎదురు చూసి ఊరి మెలకుతనం లేకపోవటం వల్ల వారికి ఉండే ఈ లోకంలో ఉండే బలహీనతను వారు కనపరచడం వల్ల దేవుని యొక్క మహిమను పొందలేక అప్పటికి డోర్ క్లోజ్ అయిపోద్ది, వారికి లోపలికి వెళ్ళటానికి ఇంకా అవకాశమే లేని పరిస్థితి. చూడండి, అంటే యెహోవా యందు నమ్మకం ఉంచడానికి, ఆయన బల ప్రభావం పొందటానికి దానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. అంటే ఎటువంటి అర్హతలు ఉన్నాయంటే గలతీ 6:16 ఈ వచనం చదువుకొని ముగించుకుందామండి, సమయం అయిపోయింది. గలతీ 6:16 వచనం. గలతీ పత్రిక 6:16. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఆమేన్. సరే చూడండి, అంటే దేవుని మీద ఆధారపడటానికి కూడా ఒక పద్ధతి, ఒక నియమము, ఒక సిస్టమ్ పెట్టాడండి. ఆ సిస్టాన్ని మనం ఈ రోజుల్లో మనం ఏది చేసినా భక్తే, ఏది చేసినా ఆయన ఎందుకే, ఏది చేసినా ఇది దేవుని కార్యమే అనుకొని చాలా మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేయటానికి లేనే లేదు. మన యొక్క బైబిల్లోనే పరిశుద్ధ గ్రంథం ఒక సిస్టమ్ పెట్టాడు. భక్తికి ఒక సిస్టమ్ పెట్టాడు, ప్రార్థనకు ఒక సిస్టమ్ పెట్టాడు. అలాగే కన్క్లూజన్ ఆయన యొక్క బల ప్రభావం నాలో నుంచి నీలో పొందుకోవటం ఎలాగో అనేది కూడా అనేకమైన వాక్యాల ద్వారా మనం బలపరచడానికి ఒక మార్గం పెట్టాడు. ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప వేరే మార్గంలో వెళ్ళటానికి లేదు. అలాగే మనం ఎటువంటి స్టెబిలిటీ మైండ్ సెట్ కలిగి ఉండాలంటే ఈ 5 వచనాలు కనబడుతున్నాయి. ఒక స్థిరమైన హృదయము, ఒక మంచి కలిగిన శుద్ధాహృదయం కలిగిన హృదయము మనం కలిగి, మంచితనము, న్యాయము, యథార్థత, ఈ 3 కలిగి ఎప్పుడైతే మన పాప శాపాలను మనం విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడతామో ఖచ్చితంగా ఆయన బల ప్రభావంలో మనలో పనిచేస్తుంది. ఆ దినము 2024 సంవత్సరాల క్రితము క్రీస్తు మృతుల్లో నుండి లేపిన బల ప్రభావం ఈ దినము మీలో నాలో పనిచేయటానికి, ఇంకా పనిచేస్తున్న, ఇంకా అనేకమైన కార్యాలు పనిచేయటానికి ఇంకా సిద్ధంగా ఉందనే మాటను మనం గమనించుకుంటూ లాస్ట్ ఈ విధంగా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు వెళ్ళిపోతాయో
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నిజమైన సమాధానం ఏంటో, సియోనులో మన పునాదిని కట్టుకున్నట్లయితే, సియోనులో మన పునాదిని బలపరుచుకున్నట్లయితే మన జీవితాంతం కూడా అంత మాత్రం కాకుండా మన పిల్లలను చూసే విధంగా మన దేవాదేవుడు మనల్ని ఆశీర్వదించబోయి ఆయన మహిమా తేజస్సులోకి మనం కూడా తీసుకువెళ్ళి ఆయన మహిమా కిరీటిని మనకు ధరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే మాటలను గమనించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. కదలకుందువు సియోను కొండవలె, బెదరకుందువు బలమైన సింహము వోలే. యేసయ్య నీ చెంతనుండగా చింత నీకింక లేదుగా. యేసయ్య ఉంటే చింత ఎలా? యేసయ్య తోడుంటే బెంగ ఎలా? యేసయ్య నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ రోగములన్నిటినీ, నీ పాపములన్నిటినీ క్షమించువాడు. ఆయన మనకుండగా అండగా కొండగా నిత్యము నిలుచు సియోను కొండల వలె. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి, ఇశ్రాయేలుకు, దేవుని ఇశ్రాయేలుకు, గాడ్స్ ఓన్ ఇజ్రాయెల్ యేసు క్రీస్తు ప్రభుల వారు మన పాపములన్నిటినీ పరిహరించువాడని నమ్మి ఆయన యందు విశ్వాసముంచి నమ్మి బాప్తిస్మము పొందువారే ఆ బలాధిక్యమును పొందుతారు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి, దేవుని ఇశ్రాయేలుకు సమాధానం ఉండును గాక. సమాధాన స్థలములలో చేర్చుకుంటాడు. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. దూతల పాట ప్రకారము మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి ఈ పద్ధతి చొప్పున గలతీ 6:16 చెప్పబడిన క్రమము పద్ధతి అలవర్చుకున్న వారికే సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కగా 125వ కీర్తన ధ్యానించుకున్నాము. ప్రభు మహిమ పొందాడు. ఈలాగున నిత్యము సాక్ష్యములు వింటూ దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వలన పొందిన కృపలను తలంచుకుంటూ విశ్వాస యాత్ర సాగిపోదామా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూద్దామా? రండి. అన్నా జోనమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన దేవా, జీవముగల నాయన, ఇంతవరకు తండ్రి మనదైన జీవితంలో ప్రభా నువ్వు చూపుతున్న మహాప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ ఆశ్చర్యమైన కార్యముల కొరకు నీ పాదాలకి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఎల్లప్పుడు తండ్రి మేము కదలైన వారుగా స్థిరులుగా ఈ లోకంలో జీవించి ప్రభా నీ దగ్గర నుంచి నాయన గొప్ప సమాధానాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేతండి నాయన. నీ దాసుల ద్వారా ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకు నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మా జీవిత కాలం అంతా ప్రభా నాయన జీవాధిపతుడు నీ వైపు చూస్తూ నీ చిత్తమును గుర్తెరిగి నీ దగ్గర నుంచి ఆయన సమస్తము బలమును శక్తి
శక్తిని ఆధిపత్యంలో పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. ఎందుకంటే నాయన నేను నమ్ముకున్న బిడ్డలకు సమస్తము దయచేసి దేవుడు తండ్రి నాయన, మా శక్తి చేత మా బలము చేత కాదు తండ్రి నాయన, నీ ఆత్మ ద్వారానే మేము నడిపింపడానికి నీ కృపను మాకు దయచేయి ప్రభా. నాయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా నాయన మమ్మల్ని బట్టి మేము అర్చించకుండా తండ్రి, ఎల్లవేళ తండ్రి నాయన దీన మనసున వస్త్రాన్ని మేము ధరించుకుని అనుక్షణము ప్రభా నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయి తండ్రి నాయన. దేవా ప్రతి రోజు జరుగుతున్న మీటింగ్ దీవించి ఆశ్రయించు ప్రభా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుస దీవించి ఆశ్రయించు ప్రభా. మరి సహోదరి ఎడినా గారికి వాళ్ళ భర్తకి ఇచ్చిన గొప్ప స్వస్థ కొరకు నీకు స్తోత్రం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన, మా మరణలు ఆలకించే దేవుడు తండ్రి, మాకు సమీపంగా ఉన్న దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా నాయన. నీ పాదాలకి స్తోత్రం తండ్రి. అలాగే ఎంతో మంది ప్రభా ఏ బలస్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డకు కావాల్సిన విడుదల స్వస్థ దయచేతండి నాయన. దేవా మరి ప్రతి రోజు ప్రభా నాయన ఈ మీటింగ్ జరుగుతున్న ధనరాజు గారిని ఆయన కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యం మంచి బలంతో నింపండి తండ్రి నాయన. ఇలాగ మేము తండ్రి ప్రతి దినము ప్రభా నీ వాక్యంతో మేము బలపడి తండ్రి నాయన ఉదక స్నానముతో తండ్రి మా జీవితాల ప్రభా మేము పరిశుద్ధపరచుకోవడానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి నాయన. నీ వాక్యం ఒక్కటే తండ్రి మమ్మల్ని బ్రతికించేది తండ్రి, మా బాధల్లో మాకు నెమ్మది కలుగజేసేది నీ వాక్యం ఒక్కటే ప్రభా. జీవించినంత కాలము ప్రభా జీవాధిపతి నీ నామం నైనా మేము గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా నాయన నీలో మేము ఆనందించి నీలో మేము బలపడి జీవించే భాగ్యాన్ని నీ కృపను మాకు దయచేతండి నాయన. ప్రతి కుటుంబానైనా పేరు పేరు వరుస నుంచి ఆశ్రయించు ప్రభా. సంవత్సరం అంతంలో మేము ఉంటున్నాము తండ్రి. ఎంత ఆశ్చర్యకరంగా ప్రభా ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల ప్రభా నీ కాపు నీ భద్రతను మాకు దయచేసినావు తండ్రి నాయన. ప్రపంచమంతా ప్రభా నాయన మరి క్రిస్మస్ పండుగ జరుపుతుంటుంది ప్రభా. నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానం దయచేయను ఆయన. ఎందుకైతే ఈ లోకానికి నువ్వు వచ్చినావు ప్రభా, నువ్వు చేసిన కార్యాలు ప్రభా మేము ప్రతి రోజు తలపోసుకుని ఇంకా ఎక్కువగా ప్రభా మాకు విశ్వాసం మేము అభివృద్ధి పరుచుకుని నీలో వేరుపారిన జీవితాలు మాకు దయచేయి ప్రభా. ఆశాగా ప్రభా మా జీవితం మేము కొనసాగించుకోకుండా నాయన భయముతో భక్తితో ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ తండ్రి అంతము వరకు నైనా మేము కొనసాగించడానికి సహాయము దయచేయి తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన నాదా రాబోయే దినల్లా కూడా ప్రభా నీ కాపుర నీ భద్రత నీ సంరక్షణ మాకు దయచేసి ఈ దిన ప్రయాణం అంతట్లో తండ్రి నాయన ప్రతి కుటుంబంలో ప్రభా నాయన నీ సంరక్షణ నీ కాపుర నీ భద్రత మాకు దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచవల్ని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రోజు భద్రాచలము ప్రయాణము కొద్దిసేపట్లో రైల్వే రిజర్వేషన్ జరిగింది. 1 గంట లేట్ ఉంది. టాటానగర్ లో బయలుదేరి 1 గంట లేటు విశాఖపట్నం చేరుకుంటుంది రైలు ప్రయాణం ద్వారా ఖమ్మం చేరుకుంటాను. ఖమ్మములో ట్రైన్ దిగుతాను. కొత్తగూడెం, భద్రాచలం, చెర్ల, వెంకటాపురం భయంకరమైన అడవులు, అరణ్యము, దేవుని సువార్త పరిచర్య కొరకు ప్రయాణమై వెళుతున్నాను. మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దీనుడైన దేవుని దీనత్వముతో మనవి చేయుట దేవునికి స్తోత్రం కలుగును గాక. హెప్సిబా గారు వందనాలండి. శాంతకుమార్ గారు వందనాలండి. సలోమి గారు వందనాలండి. ఆచార్య గారు వందనాలండి. వందనాలు.